హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ యువర్ ఆయిషా. ఇవాళ వచ్చేసి హెన్నా ఎలా అప్లై చేసుకోవాలని చూపించబోతున్నానండి. ఆల్రెడీ ఎలా మిక్స్ చేయాలనేది అయితే నేను వీడియో చేస్తున్నాను. ఆ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో పెడతాను నేను మీకు. అది అంటే నేను ఆ మిక్స్ చేసిన ఇంగ్రీడియంట్స్లో మనకి హెయిర్ ఫాల్, డాండ్రఫ్ అండ్ హెయిర్ గ్రోత్కి, హెయిర్ డ్యామేజ్కి అన్నిటికీ వర్క్ అవుతుందండి. చాలా అమేజింగ్గా వర్క్ చేస్తుంది. ఒకసారి మీరు ఆ వీడియో కూడా చూడండి. ఇక్కడ వచ్చేసి నేను హెన్నా 12 అవర్స్ వరకు నానపెట్టుకున్నాను. నానపెట్టిన తర్వాతే నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేశాను. తర్వాత ఇప్పుడు లెమన్ యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే వైట్ ఎగ్ కూడా యాడ్ చేసేసుకోండి. నేను ఇక్కడైతే యాడ్ చేసుకోవట్లేదు. ఈ 3 యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన హెన్నా అప్లై చేసినప్పుడు కొంచెం హెయిర్ డ్రైగా ఉంటుంది. సో ఆ డ్రై లేకుండా మన కండిషనర్ చేయడానికి ఈ 3 మిక్స్ చేసుకున్న మన హెయిర్ చాలా సిల్కీగా షైనీగా ఉంటుంది అనమాట. చాలా అమేజింగ్గా వర్క్ చేస్తుందండి. హెన్నాలో ఈ ఇంగ్రీడియంట్స్ అలా యాడ్ చేస్తున్నాను మిక్స్ చేసేటప్పుడు. మీరు ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మీరు మరీ అంటే ఇప్పుడు నేను ఎలా మిక్స్ చేసానో అలానే క్రీమీ స్ట్రక్చర్లో మీరు మిక్స్ చేసుకోండి. ఎక్కువ పలసగా అయితే చేసుకోమాకండి, ఎందుకంటే మనం అప్లై చేసుకున్నప్పుడు కారుతూ ఉంటుంది. ఇలానే మీరు మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది ఎలా అప్లై చేసుకోవాలని నేను చూపిస్తున్నాను. లెట్స్ గో టు వీడియో. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తున్నానండి. మిడిల్ సెంటర్ పాయింట్ తీసాను. మన లేయర్ తీసేసుకొని మన స్లాబ్కి అంతా ఇలా రాసుకుంటూ రావాలి. ఎందుకంటే మనకు వైట్ హెయిర్ ఎక్కువ ఉండదు స్లాబ్ దగ్గరే కాబట్టి ఇలా స్లాబ్ అంతా రాసిన తర్వాత ఇలా ట్విస్ట్ చేసేసుకొని ఒక నాట్ లాగా వేసేసుకోండి టైట్గా. ఈ నాట్ వేయటం ఏమవుతుందంటే మన సైడ్ లేయర్స్ తీసినప్పుడు టైట్గా ఉంటుంది. ఫస్ట్ మనం నాట్ వేయటం టైట్గా వేయాలి. అలా లేయర్స్గా తీసేసుకొని స్లాబ్కి రాసుకుంటూ రావాలి. ఇలా నాట్ వేసిన తర్వాత మళ్ళీ ఆ నాట్కి కూడా మళ్ళీ మీరు అప్లై చేసేసుకోండి. నేను ఎలా అప్లై చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను బీట్రూట్ యాడ్ చేశానండి. అందుకే నా హెన్నా వచ్చేసి ఆ కలర్లో ఉంది. ఎందుకంటే నేను రెడ్ నాకు ఇష్టం ఉండదు. అందుకని నేను బీట్రూట్ బర్గండి యూస్ చేస్తాను. ఇంకో విషయం ఏంటంటే డౌట్ ఉండొచ్చు, మీరు ఆయిల్ హెయిర్ మీద అయితే అప్లై చేయమాకండి. హెడ్ బాత్ చేసిన హెయిర్ మీద అప్లై చేయండి. ఎందుకంటే మనం హెన్నా అప్లై చేసిన రోజు నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటాం కాబట్టి హెడ్ బాత్ చేసిన దాని మీద అప్లై చేసేసుకోండి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మీరు షాంపూ పెట్టి మాత్రం చేయమాకండి, నార్మల్ వాటర్తోనే చేయండి. చేసిన రోజైతే మీరు ఆ నైట్ హెయిర్కి అంత ఆయిల్ పట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మీరు షాంపూతో హెయిర్ వాష్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే హెన్నా అప్లై చేసినప్పుడు 2 అవర్స్ 3 అవర్స్ అలా ఉంటారు. అలా ఉండమాకండి, ఎందుకంటే 1 అవర్ కంటే ఎక్కువ ఉంచుకోకూడదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలామంది డ్రై అవ్వాలని కూడా అలా ఫ్యాన్ కింద అలా కూర్చుంటూ ఉంటారు. అలా కూడా చేయమాకండి. అలా అసలు హెన్నా అప్లై చేసినప్పుడు డ్రై అవ్వకూడదు. మన హెయిర్కి క్యాప్ పెట్టుకోవాలి. మీకు ఎవరికైనా నా కంటెంట్ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. ఇలా అంతా అప్లై చేసేసుకున్న తర్వాత మీకు క్యాప్ అయితే కంపల్సరీ పెట్టుకోండి. ఎందుకంటే క్యాప్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది, ఇంకా మంచిగా మనకి కలర్ అనేది వస్తుంది. హెయిర్ని మాత్రం డ్రై చేయమాకండి. నేను ఎలా అప్లై చేసుకున్నానో అలానే చేసేసుకొని క్యాప్ పెట్టేసుకోండి. ఇలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.